ఇంత కమిటెడ్ గా చేసిన సినిమా మీద అంటే నువ్వు ఇందాక చెప్పావు అనుకో, నా ఫ్యామిలీని నేను పోషించుకోవడం కోసం నేను సంపాదించుకునే నా ప్లాట్ఫామ్ని రాంగ్గా యూజ్ చేయడానికి ఇంకోటికి రైట్ లేదు, అడ్డుకుండానికి పోనీ. ఇప్పుడు రేపు అక్కడి నుంచి మీ సినిమా గురించి డిఫరెంట్ రివ్యూస్ వస్తున్నాయి అనుకో, హౌ డు యూ నార్మల్లీ వేర్ యు ఆర్ కంప్లీట్లీ డిస్పైజ్డ్ ఎంట్రై సినిమా అని రాసే పరిస్థితి ఏమైనా రాస్తారు కదా, అలాగా ఉన్నప్పుడు హౌ డు యూ టేక్ ఇట్ రవి? ఐ బికమ్ ఇమ్యూన్ టు దిస్ బ్రదర్. ఇమ్యూన్ అయిపోయావా? ఐఎమ్ నాట్, ఇట్ డజంట్ బాదర్ మీ ఎనీమోర్. బిఫోర్ ఇట్ యూస్ టు బాదర్ మీ, నౌ ఇట్ డజంట్ బాదర్ మీ. నౌ ఇట్ డజంట్ బాదర్ మీ బికాస్ ఇప్పుడు చెప్పినట్టే నేను నౌ ఐ హ్యావ్ దట్ జెన్ అప్రోచ్ అనమాట. జెన్ అప్రోచ్, yes, yeah, you careless. can, yes, తీసుకెళ్ళి లేదు. It's up to you brother. I have no control. మన మీద మనకి కంట్రోల్ లేని విషయాల మీద మనం దాన్ని ఆలోచించి ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, నాకు స్టాక్ మార్కెట్ మీద కంట్రోల్ లేదు కదా. అవును, ఎవరో ఉంటారు 10 మంది స్టాక్ ఎత్తుతారు పడేస్తూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది, మనకు తెలియదు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. సో అలాంటి దాని మీద నేను స్టాక్ కొని నేను స్ట్రెస్ అవటం ఎందుకు? సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్. అదేలే. సో లైక్ దట్ మనకి కంట్రోల్ లేని విషయాల గురించి అసలు మనం ఆలోచించడం వేస్ట్. అదే ఇప్పుడు అందుకే ఈ జంజీ కిడ్స్ కూడా వాళ్ళు కూడా లైట్ తీసుకో, చిల్ బ్రో అని ఈ మాటలు ఇస్తే మనం ఫీల్ అవ్వకురా అనేవాళ్ళం, ఫీల్ అవ్వకే వదిలే అనేవాళ్ళం. ఇప్పుడు దానికి బదులు లైట్ తీసుకో, చిల్ బ్రో, కూల్ అని మాటలు వచ్చాయి. కాబట్టి ఆ మోడ్లోకి వచ్చేసావు అనమాట నువ్వు. సో యూఆర్ నౌ జంజీగా. మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒపీనియనేషన్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా ఎప్పుడైతే డెమోక్రటిక్ అయిపోయింది, ఎవరైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అక్కడ. ఓపెన్ కదా, ఓపెన్ మీ ఇష్టం, యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్, దెర్ ఇస్ నో ఫిల్టర్. సో ఇదేమైపోయిందంటే నేను సమ్వేర్ హియర్ దట్ సెన్సిటివిటీ హ్యాస్ టు కమ్ ఇన్. నేను అనే ఈ మాట వల్ల, నేను పెట్టే ఈ పోస్ట్ వల్ల అవతలవాడికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, కరెక్ట్ అని ఒక చిన్న కన్సిడరేషన్ ఉంటే చాలా వరకు మీరు నన్ను అడిగే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. అవును అవును. ఇప్పుడు సినిమాకి పూర్వం మౌత్ టాక్ అని ఉండేది. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కొంచెం యావరేజ్గా ఉన్న సినిమా కూడా ఆడేది. అవును, అటు ఇటుగా. ఇప్పుడు ఫస్ట్ రివ్యూ వేసి నుంచి రాగానే ఫస్ట్ హాఫ్ బాగోలేదు, సెకండ్ హాఫ్ బాగోలేదు, ఆ 20 minutes వాచబుల్, పర్లేదు, యావరేజ్ అని వాళ్ళే ఒక గ్రేడింగ్ ఇచ్చి వదులుతుంటే పీపుల్ ఆర్ లైట్ చిల్ అనుకుని ఉండిపోతున్నారు. లేకపోతే పూర్వం థియేటర్కి ఒక పిచ్చితో ఒక మేనియా, ఒక ఫ్రెంజీలో పరిగెట్టేవారు థియేటర్. ఈ రెండు డిపార్ట్మెంట్స్ కో ఎగ్జిస్ట్ అవ్వాలి కదా అంటాను నేను. అవ్వట్లేదు కదా అంటున్నాను. సినిమాలు తీస్తే ఈ సో కాల్డ్ మీరు చెప్పే మీడియా అవుట్లెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఫీడింగ్ ఉంటుంది కదా, ఏది ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ అవ్వచ్చు, లేకపోతే అడ్వర్టైజింగ్ ఫీడింగ్ ఏదైనా ఉంటుంది. మీరు ప్రతి సినిమా బాగాలేదు, ప్రతి సినిమాకి బ్యాడ్ రివ్యూ, ఎవరో సినిమాలకి వెళ్ళదు, ఈ సినిమా చూడవసరం లేదు, ఇలాంటివన్నీ అంటే మీకే ఎఫెక్ట్ కదా అంటున్నాను నేను. ఎఫెక్ట్ అంటే దాన్ని ఎఫెక్ట్గా తీసుకోవట్లేదు కదా, ఎఫెక్టివ్గా తీసుకుంటున్నారు, ఎఫెక్టివ్గా రాస్తున్నావు అనుకుంటారు. ఎందుకు అంతవరకు వెళ్ళిపోతావు? ఇప్పుడు మొన్న నువ్వు ఏదో ఇంటర్వ్యూలో ఒక హిట్ వస్తే చాలు కళ్ళద్దాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది అని అన్నావు. దాన్ని మొత్తం ట్విట్టర్ నిండా అల్లు అర్జున్ని టార్గెట్ చేసి అసలు నువ్వు చూసావో లేదో నాకు తెలియదు. నేను చూడండి బ్రదర్, నేను ట్విట్టర్లో లేను, నేను ఫేస్బుక్లో లేను, నేను సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ ఒకదాన్ని. నేను అసలు ఎవరిని ఉద్దేశించి అనలేదు బ్రదర్. నేను ఓవరాల్ జనరల్ బిహేవియర్ ప్యాటర్న్ గురించి మాట్లాడాను నేను. ఎందుకు ఆయన బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వై విల్ ఐ సే ఎనీథింగ్ అబౌట్ బన్నీ ఆర్ ఎనీవన్? ఓవరాల్గా జనరల్గా అన్నాను నేను. దట్ ఈస్ ఐ హ్యావ్ వాచ్డ్ సమ్ పీపుల్ బిహేవ్ లైక్ దట్. అందరం చూసిన వాళ్ళమే ఇండస్ట్రీలో. అన్ని 2 హిట్లు రాగానే డైరెక్టర్లు తేడా బిహేవియర్లు ఉన్న వాళ్ళని చూసాం, 2 హిట్లు రాగానే తేడా బిహేవియర్ వచ్చిన వాళ్ళను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇన్ని హిట్లు వచ్చి అన్నంత ఆ రోజులు 80s 90s హీరోస్ ఎంత హంబుల్ గా ఉంటారు. అదే అన్నాను, ఐ కెన్ ఓన్లీ కోట్ చిరంజీవి గారు. డౌన్ టు ఎర్త్, చాలా మామూలుగా సింపుల్ గా ఈయన మెగాస్టార్ చిరంజీవి అలా ఉంటారు. మరి నేను అన్నది వేరే, సరే వదిలేండి. అదే నేను అన్నది సోషల్ మీడియా ఇంపాక్ట్. నువ్వు ఇందాకలో మాట అన్నావు చూసావా, ఒక ప్రత్యేకమైన వర్డ్ అన్నావు, అలా సెన్సిటివిటీ కాదు ఇంకేదో వర్డ్ అన్నావు, ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్, బట్ ఒపీనియనేషన్. అవును, ఒపీనియనేషన్, అవును, సెల్ఫ్, అది కూడా. అవును.
అండ్ ఈ మిస్చిఫ్ ఒకటి ఉన్నది. అవును. ఏదైనా ఒక మాట నీలాంటి ఒక సెలబ్రిటీ మాట్లాడగానే దాన్ని ఇంకా చెలవలు పలవలు చేసి నేను ఏదో ఒకటి అనుంటాను, దాని బిఫోర్ కాంటెక్స్ట్ ఉంటుంది, దాని తర్వాత దాని సమ్మరీ ఉంటుంది. ఈ రెండు ఉండవు దాంట్లో, నా కోట్లో సోషల్ మీడియాలో పెట్టి ఈ మధ్యలో మాత్రం ఉంటుంది. సో ఈ మధ్యలో మాత్రం తీసుకుని దాని మీద డిఫరెంట్ ఐటరేషన్స్ చేసి ఇక ఇంకంతే, అదే అది ఎటు వెళ్తుందో కూడా తెలియదు. ట్విట్టర్ అంత ఆ పేలుతుంది. మధ్యన ఒక పెద్ద ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటిది ఏదో పెద్ద ఈవెంట్, ఓ పెద్ద సినిమాకి పేరు ఎందుకండి, ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. చాలా బిగ్ స్కేల్లో చేశారు అది. నేను అంతకుముందు ఒక 10 days బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేశాను ఎక్కడో. ఎవరో ఏదో అడిగితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్, హే చెత్త బ్రదర్, అది నాకు చాలా బోరు, ప్రీ రిలీజ్ ఈవెంట్సే నాన్ సెన్స్, ఇలాంటిది ఏదో మాట్లాడాను. ఒక 10 days తర్వాత ఆ ఈవెంట్ జరిగింది. దానికి ఒక 2 days తర్వాత నేను అప్పుడు మాట్లాడింది ఈ ఈవెంట్ రెండు పక్క పక్కన పెట్టేసి నేను దీని గురించే అన్నట్టు క్రియేట్ అయిపోయింది. నువ్వు అన్నది చాలా ముందు 10 days బిఫోర్ తర్వాత ఇంటర్వ్యూ చేశాను. తర్వాత ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ గారి ఫాదరు, ఆయన బాగా క్లోజ్, నాకు తెలుసు ఆయన బాగా. వారణాసి సినిమా సరే, రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో కలిపి సార్ మనాడితో చెప్పండి, నేను రాజమౌళి దానికి దీనికి సంబంధం లేదు సార్, ఇది ఎప్పుడో 10 రోజుల ముందు చేశాను ఆ ఇంటర్వ్యూ. ఎక్స్ప్లెనేషన్ లేదు లేదు బ్రదర్, వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు చేయకపోతే కదా మనం ఆలోచించాలి, ఈ పక్క పక్కన పెట్టే కార్యక్రమాలు జనం రెడీగా ఉంటారు, అది చెప్పాడు. సో దే డిడ్ంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అది అదేలే, ఇది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ నీ ట్రైలర్ అయితే మాత్రం 100% ఇట్ అరౌజ్డ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈ మధ్య నీ సినిమా రాకపోవడం గ్యాప్ అవును ఒకటైతే, రెండోది చిన్న చైల్డ్, అక్కడ నువ్వు ఒక పిల్లని కాపాడే అవును ఒక సేవియరు, అవును యాక్షన్, సో అవన్నీ కనెక్ట్ అయితే ఆల్ క్లాసెస్ విల్ టుమారో టెన్ టు గో టు థియేటర్స్. హోప్ఫుల్లీ. అంటే వాళ్ళు థియేటర్స్కి రావటమే గ్రేట్ అయిపోయిన రోజుల్లో కదా. మరి నేను ఇందాక అదే అన్నా, థియేటర్కి రావట్లేదు జనం. సి బ్రదర్, అది కొంత మనమే చేసుకున్నాం కదా. ఎలా ఆర్ వి క్రియేటింగ్ సచ్ గ్రేట్ కాంటెంట్ చెప్పండి. ఏది ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో కాంపిటీషన్లో ఎలాంటి సినిమాలు ఉంటున్నాయి దాంట్లో నొక్కితే, క్లాసిక్స్ దగ్గర నుంచి వరల్డ్లో జరిగే గ్రేట్ సినిమా, లేకపోతే ఆ కొరియన్ టీవీ షోస్ కానీ, ఒక్కొక్క కొరియన్ టీవీ షో చూస్తుంటే అసలు మన సినిమాలు ఎందుకు పనికిరానట్టుగా అనిపిస్తాయి. వాళ్ళు తీసే విధానం, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ మేకింగ్, వాళ్ళ స్టోరీస్. ఆ కొరియన్ టీవీ షోస్లో ఎంత కాంప్లెక్స్గా ఉంటాయి తెలుసా. మన లేడీస్ అందరూ ఆ కొరియన్ టీవీ షోస్కి అడిక్ట్ అయిపోయారు. అవును, తెలుసా మీకు అది? అవును. ఏది నేను చెప్పేది, మన ఊళ్ళలో రాజమండ్రి, భీమవరం ఇలాంటి ప్లేసుల్లో కూడా కొరియన్ టీవీ షోస్ వస్తున్నారు. ఇంకా రాజమండ్రి, భీమవరం ఏం లేదు, ఓటీటీలో వచ్చాక అదే చెప్పాలి. పెద్దవడ్లపూడి, జగ్గైపేట అన్ని కామన్. ఎందుకంటే అంత క్లాసీగా తీస్తున్నారు. సో మన సినిమా క్వాలిటీ రేంజ్ వాటి ముందు సరిపోవట్లేదు. నాకు ఇంట్లో నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కంటే 10 times or 100 times 1000 times బెటర్ ఎంటర్టైన్మెంట్ క్వాలిటీ నాకు ఇంట్లో ఉంది. క్వాలిటీ ఇస్ ద నెంబర్ 1. ఇంట్రెస్ట్, quality of content. Second is the convenience of price, the cost associated with going to a movie. ఎస్. నా చిన్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు ₹2.90 అవును, సినిమా టికెట్. ఇప్పుడు ₹290. అంటే ఎన్ని రెట్లు, అది 1000 రెట్లు, 100 రెట్లు పెరిగింది. 100 రెట్లు. ఇప్పుడు ఇదే అమెరికాలో చూడండి. నేను 90s అమెరికాలో ఉన్నప్పుడు $8 ఉండేది టికెట్, కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి. ఇదేం చేసేవాళ్ళు, వారం మధ్యలో రేటు తగ్గించేవాళ్ళు, $4 వచ్చేది. ఇప్పుడు నేను వారం మధ్యలో నేను చూడాలనుకుంటే $4 ఉండేది. డిఫరెన్షియల్ ప్రైసింగ్. ఒక 8 weeks 10 weeks తర్వాత $2 మూవీ థియేటర్స్ అని ఉంటాయి. సేమ్ మన మల్టీప్లెక్స్లో ఎలా ప్లష్గా ఉంటాయి, అవి కూడా అలాగే ఉంటాయి. $2 మూవీ థియేటర్కి వచ్చేది. కరెక్ట్గా $2 మూవీ థియేటర్కి ఎప్పుడు వచ్చేదంటే ఆ సినిమా వీడియో క్యాసెట్ రిలీజ్ అయ్యే టైంకి వచ్చేది. సో వీడియో క్యాసెట్ నువ్వు రెంట్ చేసుకోవాలన్నా $2 ఉండేది, నువ్వు థియేటర్కి వెళ్ళి చూడాలన్నా $2 ఉండేది. పెద్ద ఫరక్ లేదు అక్కడ. ఎంత పెద్ద సినిమాలు చెప్పేది, బిగ్ ఫిల్మ్స్. ఓకే, అప్పుడు యూ న్యాచురల్లీ ఇప్పుడు కూడా అమెరికాలో టికెట్ రేట్ ఎంత, $10 $12 ఉంటుంది. ఏది మామూలు మన ఇంగ్లీష్ పిక్చర్లు, ఏది అవెంజర్స్ ఇంత బీభత్సం $300 million ఫిల్మ్స్. మన సినిమా రిలీజ్ అయితే 30 పెడతాడు, 40 పెడతాడు, $50 పెడతాడో తెలియదు అక్కడ. ఆ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ ఎక్కడ, ఈ కన్వీనియన్స్ ఆఫ్ ప్రైస్ ఎక్కడ, రెండు విషయాల్లోనూ మనకి మనమే దెబ్బేసుకుంటున్నాం కదా.
గ్రేట్ కాంటెంట్ ప్రొవైడ్ చేయట్లేదు ఆ ప్రైస్కి అఫోర్డ్ చేయడానికి. యావరేజ్ కాంటెంట్ ఇచ్చి మనం అంత ప్రైస్ అడుగుతున్నాం మనం. ఇది ఎక్కడో నాన్ సింక్ ఉంటుంది కదా ఆడిటోరియం మైండ్లో. అవును, ఇంట్లో ఉండి ఇంతకంటే బెటర్ కంటెంట్ చాలా హాయిగా చూసుకోవచ్చు నేను. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్కి. అంత కష్టపడి థియేటర్కి వెళ్తే మళ్ళీ నేను యావరేజ్ కంటెంటే చూస్తాను, కానీ ఎంత డబ్బులు వదిలించుకుంటాను. బట్ మన సినిమాలు అక్కడికి అలా రేట్లు పెంచినా పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి కదా ఓవర్సీస్ లో. ఎన్ని సినిమాలు బ్రదర్? నువ్వు ఏదో సంవత్సరానికి ఒకటో రెండో చెప్తున్నావు, వెళ్ళే మిగతా 200 సినిమాల పరిస్థితి ఏంటి? వాళ్ళు నార్మల్ రేట్సే పెడుతున్నారు, అది వేరే విషయం. అక్కడ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ వస్తుంది. ఓన్లీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.